హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో దీపిక గారు అడిగారండి, సంపాదించే మనీ మొత్తం ఇంటి ఖర్చులకి ఈఎంఐస్కే సరిపోతుంది, ఇక సేవింగ్స్ ఎలా చేయాలి, అలాగే ఎంత మనీ వచ్చినా సరే ఖర్చు అయిపోతుంది తప్ప సేవింగ్స్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి. ఇవాళ వీడియోలో ఎంత మనీ వచ్చినా ఖర్చు అయిపోతుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనం మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే, సంపాదించే మనీ మొత్తం ఇంటి ఖర్చులకి ఈఎంఐస్కి సరిపోతుంది, ఇక సేవింగ్స్ని ఎలా చేయాలి, అలానే ఎంత మనీ వచ్చినా ఖర్చు అయిపోతుంది, ఇది కదండి ఇవాళ మన టాపిక్. ఎంత మనీ వచ్చినా ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి ఎందుకు అనుకోవాలండి? సరిగ్గా మనకి మనీ మేనేజ్మెంట్ తెలియడం లేదు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. మనం కరెక్ట్గా మనీని మేనేజ్ చేసినట్లయితే మన ఖర్చులన్నింటికి కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చండి. మనకొచ్చే జీతంతో అప్పు లేకుండా హ్యాపీగా గడపడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు సంపాదించే మనీ మొత్తం ఇంటి ఖర్చులకి ఈఎంఐస్కే సరిపోతుంది అంటున్నారు కదండి. నిజమేనండి. ఖచ్చితంగా ఇంటి ఖర్చులకి సంపాదించే సంపాదనలో 50% లేదా 60% కంపల్సరీ ఇంటి ఖర్చులకి అయిపోతుందండి. ఇక ఈఎంఐస్ అన్నారా, అవి మనం క్రియేట్ చేసుకున్నవండి. అది ఎలా అంటే, మన ఇంట్లో ఆల్రెడీ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, కానీ మనకి పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, డబల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఉండేది నలుగురే అయినా సరే మనకి పెద్ద ఫ్రిడ్జ్ కావాలి. ఎందుకు? షో చూపించుకోవడానికి. అంటే మాకు కూడా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, మేము కూడా కొనుక్కున్నాము అని చెప్పి చూపించుకోవడానికి కావచ్చు. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అనుకోండి, మనకి అంత ఫ్రిడ్జ్ పడుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ పెద్దది కాబట్టి. మనం రకరకాలవన్నీ కూడా ఈ మధ్యకాలం ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే మనం దాస్తూ ఉన్నాము. కిచెన్ కబోర్డ్స్లో కన్నా కూడా ఫ్రిడ్జ్ కబోర్డ్స్లోనే ఎక్కువగా మనం ప్రతి వస్తువుని కూడా నిల్వ చేయడానికి ట్రై చేస్తున్నాం. పెద్ద ఫ్యామిలీస్ అనుకోండి సరిపోదు. ఈ మధ్యకాలం పెద్ద ఫ్యామిలీసా చిన్న ఫ్యామిలీసా అనేమీ లేదండి. ఎక్కడ చూసినా సరే మనకి కూడా ఆ వస్తువు ఉండాలి, మన ఇంట్లో కూడా పలానా వస్తువు ఉండాలి అని చెప్పేసి ఆశపడతాం తప్పు కాదండి. కాకపోతే మన సంపాదన ఎంత, మన ఖర్చులు ఎంత, మన ఇంటికి ఎంత అవుతుంది, మన మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకుని మనం తీసుకోవాలండి. అంతేకాని పలానా వాళ్ళ ఇంట్లో ఉందానో, లేదంటే ఈ మధ్యకాలం అందరి ఇళ్లలోనూ ఉంటుంది, మన ఇంట్లోనే లేదని అంటే, ఇక్కడ నేను ఫ్రిడ్జ్ జస్ట్ ఉదాహరణకు చెప్పానండి. ఇలా ఆలోచిస్తూ మనకి అవసరం ఉన్న వస్తువులు, అవసరం లేని వస్తువులు అన్నిటినీ కూడా ఈఎంఐస్ రూపంలో తీసేసుకుంటూ ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ఈఎంఐస్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయాయి కదా. 0% ఈఎంఐస్ అని, నో ఇంట్రెస్టెడ్ ఈఎంఐస్ అని, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఎక్కువైనాయి కదండి. క్రెడిట్ కార్డ్స్లో కొనటం అని, దానివల్ల ఆఫర్స్ రావడం, క్యాష్ బ్యాక్ రావడం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలం కామన్ అయిపోయాయి. కాబట్టి ప్రతి వస్తువు అందరి ఇంట్లోనూ ఉండాలి అని చెప్పేసి అందరం కోరుకుంటామండి. కాకపోతే ఏంటంటే, మన ఇంటి మెయింటెనెన్స్కి మొత్తం మనీ సరిపోతుందా లేదా, మన అవసరాలకి మన ఖర్చులకి మనీ సరిపోగా సేవింగ్స్ చేసుకోవడానికి కూడా మనీ సరిపోతుందా లేదా అనేది చూసుకుని దాని తర్వాత మనం మిగిలిన వాటి జోలికి వెళ్ళాలి. ఎందుకంటే సేవింగ్స్ లేవనుకోండి ఈ రోజుల్లో చాలా కష్టం అండి. మన దగ్గర అత్యవసరానికో నిత్య అవసరానికో కంపల్సరీ సేవింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చండి. మీరు ప్రతి నెల ఆర్డీ కట్టుకుంటారా, లేదంటే పోస్ట్ ఆఫీస్లో పే చేసుకుంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారా, అలానే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ ఎంతో కొంత అండి. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా ఒక 500 చొప్పున మీరు ప్రతి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, అవే సేవింగ్స్ అండి. మనం ప్రత్యేకించి సేవింగ్స్ ఏమీ చేయనవసరం లేదు. చేయగలిగితే మంచిదే. ఇప్పుడు మనం ఒక 500 ప్రతి నెల కూడా ఆర్డీ కట్టుకుంటూ వస్తున్నాం, అది సేవింగ్స్ లెక్కల్లోకే వస్తుంది. అలానే ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారో లేదా సంవత్సరానికి 2 సార్లు
హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కడుతూ ఉన్నామండి. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే సేవింగ్స్ కిందే వస్తుందండి. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఆరోగ్యాలపై మనం ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాం కదండి. హెల్త్ అనేది కరోనా తర్వాత ఎంత ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకుని ఉండాలండి. ఈ విధంగా మనం మనీని మేనేజ్ చేస్తూ వచ్చామనుకోండి, ఆ తర్వాత మనం ఈఎంఐస్ జోలికి వెళ్ళినా మనకి అర్థమవుతుంది, పలానా చోట మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి అది తగ్గించుకుని ఈఎంఐ కడదాము అని చెప్పేసి మనకి మన మీద ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా ఏమీ తెలియకుండా ఇంటి ఖర్చులు రాయకుండా వచ్చిన మనీ వచ్చినట్టే ఖర్చు పెట్టేస్తే మనకి ఏమీ తెలియదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఖర్చులు రాయాలండి. బడ్జెట్ ప్లాను ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి. ఒకవేళ మీరు చూసినట్టయితే అలా కూడా చక్కగా మీరు బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు. లేదు మాకు ఈ బడ్జెట్ ప్లాన్ అవి ఏమీ రావు, ఈ బడ్జెట్ ప్లాన్లో అవి వేయడం మా వల్ల కాదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి, కనీసం మీ ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో మీకు ఒక అంచనా ఉంటుంది కదండి. రోజు రాయకపోయినా వారానికి ఒక్కరోజైనా సరే కూర్చుని ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా రాసుకోగలిగారు అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా మనీ మేనేజ్మెంట్ అనేది వచ్చేస్తుందండి. ఇది పెద్ద బ్రహ్మ విద్యేమీ కాదు కదా. మన ఇంటి ఖర్చులన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలుసండి. కానీ రాయడానికి బద్ధకము మతిమరుపోనండి అంతే. వారానికి ఒక్కసారైనా సరే మీరు ఇంటి ఖర్చులని ఎంత అవుతుంది ఏంటి అనేది స్టార్టింగ్లో కనుక సరిచూసుకోగలిగితే మీకు పోను అలవాటయ్యి ఈజీగా మీరే మనీని మెయింటైన్ చేసేయగలుగుతారనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు కూడా ఒక చిన్న నోట్బుక్ లాంటిది పెట్టుకుని ఎంత ఖర్చు అవుతుంది, కనీసం మంచినీళ్ళు తాగినా సరే, వాటర్ క్యాన్కి అయినా సరే, లేదా వాటర్ బాటిల్కి అయినా సరే మీరు ఒక లెక్క అనేది రాసుకోవాలి. అలా రాసుకుంటేనే మీరు ఖచ్చితంగా మనీని మేనేజ్ చేయగలుగుతారండి. ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. 1000 రూపాయలు మీ ఆదాయం అనుకోండి. ఇక్కడ 1000 రూపాయలు అనేది నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి. అందులో ఒక 100 రూపాయలు సేవింగ్స్కి తీశారండి, 100 రూపాయలు ఎమర్జెన్సీకి తీశారు, 400 ఇంటి ఖర్చులకు తీశారు, 100 రూపాయలు అవసరాలకు తీశారు, 100 రూపాయలు వినోదానికి తీశారు, 100 రూపాయలు ఈఎంఐలకు తీశారు, 100 రూపాయలు బాధ్యతలండి, స్కూల్ ఫీజులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటికి తీశారు. ఇట్లా వచ్చిన 1000 రూపాయలని కూడా మనం చక్కగా మనీని మేనేజ్ చేస్తూ వస్తే ఇలా అన్ని ఖర్చులకి వస్తుంది. అలానే సేవింగ్స్లో కూడా మనం ఆల్రెడీ 100 రూపాయలు సేవ్ చేసాము, ఎమర్జెన్సీకి తీసాము, అలానే అవసరాలకి తీసాము, ఈఎంఐస్కి కూడా తీయగలిగాము. అలానే మనకి ఇంటి ఖర్చులు 2 రకాలుగా ఉంటాయండి. తగ్గించుకునే ఇంటి ఖర్చులు ఉంటాయి, తగ్గించుకోలేని ఇంటి ఖర్చులు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. మనం ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుని చక్కగా మనీని మేనేజ్ చేస్తూ వచ్చామండి. ఇంటి ఖర్చులకి అని చెప్పేసి మనం కొంత అమౌంట్ అయితే తీసుకున్నామే చూద్దామండి. అలా తీసినప్పుడు ఇంటి ఖర్చులలో తగ్గించుకునే ఖర్చులు ఉంటాయి. అంటే ఉదాహరణకు చెప్తున్నానండి, మనం ఏ కూరగాయల షాప్కో వెళ్తాము, ఒక 200 తీసుకెళ్ళామనుకోండి, 20 రూపాయలు మిగిలితే కదా, ఆ 20 రూపాయలు తెచ్చి చక్కగా ఇంట్లో ఏ హుండీలోనో డబ్బాలోనో అలా వేసి పెట్టామనుకోండి, మనకి అవే పెరుగుతూ ఉంటాయండి. అలానే తగ్గించుకోలేని ఖర్చులు ఉంటాయండి. అవేంటి, ఇంటి రెంట్ కావచ్చు, స్కూల్ ఫీజులు కావచ్చు, టీవీ బిల్లు కావచ్చు, ఫోన్ బిల్లు కావచ్చు, వాటర్ క్యాన్లు వేయించుకుంటే వాటికి కావచ్చు, బియ్యం బస్తాకు కావచ్చు, గ్యాస్కి కావచ్చు, ఇలాంటివి తగ్గించుకోలేమండి మనం. కానీ తగ్గించుకునే వాటిలో ఖచ్చితంగా తగ్గించుకోవచ్చండి. గ్రాసరీస్ ఉందండి, 3500 తీసుకెళ్లారు అనుకుందాం ఉదాహరణకి, కనీసం ఒక 100 రూపాయలు మిగిల్చుకోగలిగారు అనుకోండి, అవి కూడా చక్కగా సేవింగ్స్లోకి వేసుకోవచ్చు. సేవింగ్స్ 1 రూపాయితోనే స్టార్ట్ అవుతాయండి. అలానే ఇంట్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలండి. అలానే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఈ రోజుల్లో ఉండాల్సినవేనండి. అలానే అత్యవసరానికి కూడా ఒక 100 రూపాయలు మనం చేతిపట్టు ఉంచుకుంటే కనుక అవి మనకి అవసరం వచ్చినప్పుడు చక్కగా యూజ్ అవుతాయి. ఒకవేళ అవసరం రాలేదనుకోండి, ఆ 100 రూపాయలు చక్కగా సేవింగ్స్లోకి వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్రతిదానికి కూడా చక్కగా మనం ప్రతి అవసరానికి కూడా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోవటమో లేదంటే చక్కగా మనీని మేనేజ్ చేయడమో వచ్చిందనుకోండి, అప్పుడు మనం సంపాదించే డబ్బులు మొత్తం ఇంటి ఖర్చులకి అయిపోతున్నాయి అని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎంత మనీ వచ్చినా ఖర్చు అయిపోతుంది అని బెంగపడాల్సిన అవసరం కూడా ఉండదండి. మెయిన్గా మనకు రావాల్సింది సేవింగ్స్, మనీ మేనేజ్మెంట్, ఈ 2 వస్తే సరిపోతాయండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి, సంపాదించే 100 రూపాయలలో 5 రూపాయలు కనుక సేవ్ చేసినట్లయితే
ఆ సేవింగ్సే మనకి కష్టకాలంలో ఖచ్చితంగా ఆదుకుంటాయండి. ఒకవేళ మీరు 100 రూపాయలలో 5 రూపాయలు కూడా సేవ్ చేయలేకపోతున్నారే చూద్దాం. కనీసం 2 రూపాయలు సేవ్ చేయండి. 100 రూపాయలలో 2 రూపాయలు సేవ్ చేసుకున్నా కూడా ఆ 2 రూపాయలనైనా సరే ఆదా చేసినట్టే కదా. ఈరోజు 100 రూపాయలలో 2 రూపాయలు ఆదా చేశారండి. రేపు ఇంకొక 2 రూపాయలు ఆదా చేస్తారు. ఎల్లుండి ఇంకొక 2 రూపాయలు. అలా ఆదా చేస్తూ సేవింగ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతున్నాయి, వచ్చిన డబ్బులన్నీ ఇంటి ఖర్చులకి అయిపోతున్నాయి, ఈఎంఐస్కి అయిపోతున్నాయి అని చెప్పి బాధపడకూడదండి. ఎంత ఉంటే అంత, 1 రూపాయ, 10 రూపాయల, 5 రూపాయల, 20 రూపాయల, ఎంత ఉంటే అంత సేవింగ్స్ స్టార్ట్ చేయండి ఫస్ట్. ఈ నెలలో మీకు పెద్దగా కనిపించకపోవచ్చు, ఒక 100 అవ్వచ్చు. వచ్చే నెలలో 100కు 100 200 అవుతాయి కదండి. అదే సంవత్సరం కనుక మీరు కంటిన్యూస్గా సేవింగ్స్ చేస్తే 1000 రూపాయలు ఖచ్చితంగా అవుతాయి కదండి. ఇక్కడ నేను చెప్పేవన్నీ ఉదాహరణలకేనండి. మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికే ట్రై చేస్తున్నానండి. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్సే. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.